బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మిత్రులారా, ఈరోజు కూడా ఒక చక్కటి మాట, దైవం సెలవిచ్చినటువంటి ఒక మాట మీకు తెలియజేస్తాను. ఇందులో మనకు తెలిసినటువంటి సత్యమే, కానీ అంతర్లీనంగా అది దాగి ఉండిపోతుంది మన మనస్సులో. ఆ సత్యం అదేంటి? 6వ అధ్యాయము 102వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన ప్రతి దానిని కూడా పుట్టించాడు. ఇందులో సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే మనిషి ఏది కూడా చేయలేడు, ప్రాణాన్ని పోయలేడు. ప్రతిది కూడా దైవం సృష్టించాడు. ఆయనకు ప్రతి వస్తువు గురించి తెలుసు. మన చుట్టూ ఉన్నటువంటి వాటి యొక్క సమాచారమే మనకు తెలియదు. అలాగే మనకు తెలియనటువంటి అనేక జీవరాశులు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం మనకేమైనా తెలుసా? ఏమీ కూడా తెలియదు. కానీ వాటికి ఆహారాన్ని ప్రసాదించేది, వాటికి జీవాన్ని ప్రసాదించేది దైవం. ఆయనకు ప్రతి సంగతి గురించి, ప్రతి వస్తువు గురించి తెలుసు. ఆయనే ఆ అల్లాహ్, ఆ దైవము, ఆ సర్వేశ్వరుడు, ఆ ఏకేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు. సోదర మహాశిలరా, ఆయన మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయనను గుర్తించండి, ఆయనను మీరు అన్వేషించండి. ఇది దైవం తెలియజేసే విషయం ఇక్కడ. అంతేకాదు, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు కూడా లేడు. ఉన్నది ఒకే ఒక దైవము. ఆయనకు రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. పేర్లు ఏవైనా కావచ్చు, కానీ అస్తిత్వం మాత్రం ఒకటే. ఆయన సర్వేశ్వరుడు, ఆయన ఏకేశ్వరుడు. ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు, బహుబంధాలకు అతీతంగా ఉండేవాడు, అదేవిధంగా మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. ఆయన ఎలాగుంటాడో ఎవరికి కూడా తెలియదు. సోదర మహాశిలరా, ఆయన సర్వానికి కూడా సృష్టికర్త. మరొకసారి చెప్తున్నాడు, ఆయన సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు. సమస్తాన్ని సృష్టించి మార్గ నిర్దేశనను కూడా చేసినటువంటి వాడు. సృష్టించేసి వదిలేయలేదు. సోదర మహాశిలరా, ఈ సృష్టిలో అనేక జీవులు ఉంటాయి. పిల్లలను పుట్టించిన తర్వాత ఇంకా మా బాధ్యత లేదని చెప్పేసి వెళ్ళిపోతుంటాయి. కానీ దైవము మనిషిని సృష్టించి అతనికి సంపూర్ణమైనటువంటి మార్గ నిర్దేశన కూడా చేశాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇత్యాది విషయాలన్నీ కూడా ఆయన తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా తెలియచేశాడు. కాబట్టి ఆయన సర్వానికి సృష్టికర్త, సర్వం తెలిసినటువంటి వాడు. రండి మనము ఆయననే వేడుకుందాము, ఆయననే ఆరాధిద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.